రాత్రుళ్ళు దోమల బెడదను తప్పించుకోవడానికి ఇళ్లలో చాలామంది బయట మార్కెట్లలో విరివిగా దొరికే మస్కిటో కాయిల్స్ అగరబత్తుల్ని వెలిగిస్తూ ఉంటారు. ఒక్క అగరబత్తిని వెలిగిస్తే చాలు, నిమిషాల్లో దోమలన్నీ మటాషైపోతూ ఉంటాయి. కానీ దోమల్ని చంపే ఆ సువాసన పొగ మన ఆరోగ్యానికి ప్రమాదమే అంటారు డాక్టర్లు. ఒక్క చౌకబారు దోమల అగరబత్తిని రాత్రంతా గదిలో వెలిగిస్తే అది ఒకేసారి 100 సిగరెట్లు తాగినంత ప్రమాదకరమైన పొగను, రసాయనాలను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దోమల్ని చంపే అగరబత్తుల పొగ మన పాలిట ఎలా కాలకూట విషంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దోమల నివారణకు వెలిగించే అగరబత్తీలు ఇంట్లో వారికి చేటు తెస్తున్నాయి. వాటిని దీర్ఘకాలం వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే అగరబత్తీల్లో 1-6 మినహా వేటికి గుర్తింపు, అనుమతులు లేవు. వాటిలో ప్రమాదకర రసాయనాలను మోతాదుకు మించి కలుపుతున్నారు. అగరబత్తీల్లోని అలెత్రిన్, ప్రాలెత్రిన్ అనే సింథటిక్ కీటకనాశనులు దోమల నాడీ వ్యవస్థపై దాడి చేసి వాటిని చంపుతాయి. ఆ పొగను మనుషులు పీలిస్తే శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అగరబత్తీలు కాలినప్పుడు వెలువడే పొగలో ఫార్మాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారకం ఉంటుంది. బత్తీలు ఎక్కువసేపు కాలడానికి సువాసన కోసం సీసం, నికెల్, క్రోమియం వాడతారు. పొగ పీల్చినప్పుడు ఇవి ఊపిరితిత్తులోకి చేరతాయి. గది తలుపులు మూసి బత్తీలను వెలిగిస్తే ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ మోనాక్సైడ్ పేరుకుపోతుంది. ఒక అగరబత్తీ పొగను పీలిస్తే 100 సిగరెట్లు కాల్చినంత హానికరం. దోమల అగరబత్తీల వల్ల చిన్నపిల్లలకు దద్దురులు, దురదలు, చర్మ సంబంధిత ఎలర్జీలు రావచ్చు. బుజ్జాయిలకు రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, దగ్గుబారిన పడతారు. నిత్యం ఈ పొగను పీలిస్తే ఆస్తమా, బ్రాంకైటిస్ తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. పొగలోని PM 2.5 సూక్ష్మకణాలు రక్తంలో కలిసి రక్తపోటుకు, గుండె జబ్బులకు దారితీస్తాయి. తప్పని పరిస్థితుల్లో అగరబత్తీలు, కాయిల్స్ను వాడాల్సి వస్తే ప్రభుత్వం ఆమోదించిన వాటిని ఎంచుకోవాలి. చౌకగా దొరికే స్థానిక రకాలను వాడద్దు. గదిలో ఎవరూ ఉండకుండా, ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు లేకుండా చూసుకోవాలి. పొగ పూర్తిగా పోయాకే గదిలోకి వెళ్ళాలి. మన దేశంలో దోమలను నివారించే ఏ రసాయన ఉత్పత్తి అయినా సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఆమోదం పొందాలి. ప్రభుత్వం ఆమోదించిన ప్రతి ప్యాకెట్ పైన CBI నంబర్ ముద్రించి ఉండాలి. నకిలీవైతే కంపెనీ పేరు తప్ప సరైన వివరాలు ఉండవు. దోమలు వేగంగా చావడానికి పరిమితికి మించి రసాయనాలు వాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి కీటకనాశిని ప్యాకెట్ పైన తీవ్రత తెలిపే చిన్న త్రిభుజం గుర్తు ఉండాలి. వాటి కింద హెచ్చరిక రాసి ఉంటుంది. నకిలీలపై ఎలాంటి త్రిభుజం గుర్తు ఉండదు. మస్కిటో అగరబత్తీలను కొనేటప్పుడు ఈ గుర్తులు ఉన్నాయో లేవో చూసుకొని కొనడం ఉత్తమం.